చిట్ ఫండ్ కంపెనీ ఓనర్ చిన్నోడి ఫేస్ ఎలా మారిపోయింది, కొత్త చిన్నోడి ఫేస్ ఎలా ఉందో ఒక్కసారి చూడండి. వావ్, అద్భుతం. అసలు అద్దంలో కనిపిస్తుంది నేనేనా? ఇది నా రూపమేనా? కాస్మెటిక్ సర్జరీ చేస్తే ఇంత అందంగా అవుతానని తెలుసుంటే ఎప్పుడో చేయించి ఉండేవాడిని. థ్యాంక్ యూ సార్. నన్ను నా కన్న తల్లి కూడా గుర్తుపట్టనంతగా మార్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇస్తానన్న ఫీజు కంటే డబుల్ ఇస్తాను. మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ సార్. మిమ్మల్ని సాటిస్ఫై చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ చిన్న అడ్వైజ్ ఏంటంటే, కొన్ని రోజుల వరకు మీరు ఎండలోకి వెళ్ళకూడదు, సోప్స్ వాడకూడదు, ముఖ్యంగా ఇన్ఫెక్షన్ అయ్యే వాటికి దూరంగా ఉండాలి. మీ అడ్వైస్ ఖచ్చితంగా పాటిస్తాను. అవును, నా గురించి బయట ఏమనుకుంటున్నారు? ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? రొటీన్ సార్. మీ కేసు డీల్ చేసే ఎస్ఐ కిరణ్ మిమ్మల్ని పట్టుకోవడానికి పిచ్చిదానిలా వెతుకుతుంది. మీ చిట్ ఫండ్లో డబ్బులు కట్టిన వాళ్ళు పోలీసులనే తిడుతున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకప్పుడు అందవికారంగా ఉన్న నేను ఇప్పుడు అందంగా ఎలా తయారయ్యాను. వీడేరా చిన్నోడు అని చెప్తే కానీ గుర్తుపట్టేటట్టు లేరు. ఆఫ్టర్ ఆల్ కిరణే కాదు, రాష్ట్రంలో ఉన్న పోలీసులందరూ కలిసి వచ్చినా నన్ను పట్టుకోలేరు. నాకు నేనుగా చెబితే తప్ప ఎవరూ గుర్తుపట్టలేరు. ఇక దర్జాగా బతకొచ్చు, దాచుకున్న డబ్బులన్నీ ఎంజాయ్ చేయొచ్చు. పాపం మీ వల్ల డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఏడుస్తున్నారు సార్. ఏంటి, నా వల్ల ఏడుస్తున్నారా? ఈ జనాలు నా వల్ల ఏడుస్తున్నారా? ఒకప్పుడు నేను ఏడిశాను. ముఖం నిండా మొటిములతో, చింపుడు జుట్టు, గారపళ్ళు, ఒళ్ళంతా అందవికారంతో నన్ను నేను అద్దంలో చూసుకోవడానికి కూడా నేనే భయపడ్డాను సార్. నన్ను ఇంత అసహ్యంగా ఎందుకు పుట్టించావు దేవుడా అని ప్రతి క్షణం ఏడిసేవాణ్ణి సార్. ఒక్కోసారి చచ్చిపోదాం అనిపించేది సార్. కానీ ఏదో కసి, బతికి సాధించాలన్న పగ నన్ను బతికించింది సార్. అందుకే బొచ్చ పట్టుకుని ఏ వీధుల్లో అయితే అడుగుతున్నానో అదే వీధుల్లో రాజులా తిరిగాను. చీ పోరా ముష్టి వెదవ అన్న జనాలతోనే చిన్నోడు గారు దేవుడు అనిపించాను. కుక్కలా చూసిన జనాలనే నా వెనక కుక్కల్లా తిరిగేటట్టు చేశాను. కరెక్టే సార్. ఎక్కడ అవమానించబడ్డారో అక్కడ అభిమానం సాధించాలని, అందనంత ఎత్తులోకి ఎదగాలని అనుకోవడంలో తప్పులేదు సార్. కానీ దాని కరెక్ట్ రూట్ ఇది కాదు సార్. ఏంటి సార్ రూటు? ఇంట్లో పాలు పోసే పాలోడు దగ్గర నుంచి పాడి పరిశ్రమ శాఖ మంత్రి వరకు ఎవరు నిజాయితీగా ఉన్నారు సార్? జాగ్రత్తగా చూస్తే ఈ సమాజంలో ప్రతి ఒక్కడు ఏదో రూపంలో దోసుకుంటున్నారు సార్. పాలవాడు నీళ్లు కలిపి దోసుకుంటున్నాడు, షాపు వాడు టోకన్ రూపంలో దోసుకుంటున్నాడు, అధికారులు లంచం రూపంలో, పాలసీ రూపంలో, పథకాల రూపంలో ఎవరికి తోచినట్టు వాళ్ళు దోసుకుంటున్నారు సార్. నేను దోసుకోవడంలో తప్పేంటి సార్? కరెక్టే, కానీ రేపు ఒకవేళ నిజం బయటపడితే? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.